బ్రేకింగ్ న్యూస్ ఏం జరగబోతుంది ఏం మాట్లాడతారు భారత్ ఏ డిమాండ్లు చేస్తుంది పాకిస్తాన్ ఏ డిమాండ్లను ఉంచబోతుంది భారత్ ఏ డిమాండ్లపై చర్చలు జరుపుతుంది పాకిస్తాన్ ఏ డిమాండ్లతో చర్చలకు హాజరు కానుంది ఇప్పుడు ఇవే రెండు దేశాల్లో ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య అత్యంత హీట్ మీటింగ్ జరుగుతుంది ఈ చర్చలపై భారత్ పాక్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఈ మీటింగ్లో పాకిస్తాన్ డీజీఎంఓకు భారత్ నుంచి క్లియర్ కట్గా ఇప్పటికే ఓ మెసేజ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పెహల్గాం ఉగ్రవాదులతో పాటు పీఓజెక్ను భారత్కు అప్పగించడంపై తమ చర్చలు ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఇప్పటికే డీజీఎంఓల సమావేశం అయితే ప్రారంభమైంది మరి ఎవరెవరు డిమాండ్లు ఎలా ఉండబోతున్నాయి ఏ నిర్ణయిస్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ అఖిల ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశంలో ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాని తర్వాత అంటే ఇప్పుడు 12 గంటలకు సమావేశం ప్రారంభమైంది పాకిస్తాన్ అలాగే భారత్ సంబంధించిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ సమావేశం జరిగింది దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొంత బ్రీఫింగ్ కూడా ఇచ్చారు సైనిక అధికారికి తర్వాత అంటే సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ చర్చల అంశాలకు సంబంధించి ఏ అంశాలపై చర్చించాలనే అంశాలపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది దాని తర్వాత కొద్దిసేపటి క్రితమే రెండు దేశాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సైనిక అధికారులు అంటే ఏదైతే మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఎవరైతే ఉంటారో ఇరు దేశాలకు సంబంధించి ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది హాట్ లైన్లో ఈ సమావేశంలో చర్చలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే రెండు దేశాలకు సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది కానీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఇటు భారత్ తరపున పలు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది ఏ అంశాలపై ప్రస్తావించాలి ఏ అంశాలు అక్కడ లేవనెత్తాలి ఏ విధంగా మాట్లాడాలి అనే అంశాలపై ప్రధానంగా భారత్ నుంచి హాజరైన ఆర్మీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు ఇచ్చినట్టుగా పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు పాకిస్తాన్ కూడా కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా తాత్కాలికంగా మాత్రమే ఈ విరమణ ఒప్పందానికి ఒప్పుకున్న భారత్ ఇప్పుడు ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఇక్కడ మీరు చెప్పినట్టుగా పీఓకే గురించి మరోవైపు కొన్ని ఉగ్రవాద స్థావరాలు కానీ అక్కడ ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి కూడా అప్పగింతకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు కానీ జైషే మహమ్మద్ కానీ లష్కర్ తోయిబాకి సంబంధించిన చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వారి అప్పగింతకు సంబంధించి కూడా భారత్ కోరే అవకాశం ఉంది అని కొంత ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మాత్రం ఎక్కడ అధికారిక ప్రకటన లేనప్పటికీ కొంత ప్రచారం అయితే జరుగుతోంది దానితో పాటు పీఓకే కూడా భారత్కు అప్పగించాలి అది ఆల్రెడీ భారత భూభాగంలో ఉంది కాబట్టి అది కూడా భారత్కు అప్పగించాలి ప్రజెంట్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా జోక్యంతో ప్రజెంట్ తాత్కాలికంగా విరామం అయితే తీసుకున్నారు కానీ విరామం ఒప్పందం కుదిరినప్పటికీ కూడా వితిన్ 3 అవర్స్ మళ్ళీ కాల్పులకు డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్ దానికి గట్టిగా భారత్ కూడా బుద్ధి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు కీలక సమావేశం అనేది జరగబోతుంది ప్రపంచం కళ్ళన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న సమావేశం మీదే ఉన్నాయి అందరి దృష్టి అటువైపే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు అందరూ కూడా పలు ఊహాగానాలు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ అసలు పూర్తి స్థాయిలో అక్కడ ఒరిజినాలిటీ ఏంటి ఏం జరగబోతుంది ఎటువంటి అంశాలపై ప్రస్తావనకు వస్తాయి ఎటువంటి అంశాలపై చర్చ జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది అంటే కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చ జరుగుతుందా అందరూ ఊహిస్తున్నట్లుగా కూడా పీఓకేకి సంబంధించి కానీ ఇటు మసూద్ అజార్కి సంబంధించి కానీ ఇటు లష్కర్ తోయిబాకి సంబంధించి ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కొంతమంది కీలక నాయకులు ఉన్నారు ఉగ్రవాద నాయకులు వారికి సంబంధించి వారి అప్పగింతకు సంబంధించి కానీ ఇటువంటి అంశాలపై చర్చ జరుగుతుందా లేకపోతే అసలు ఉగ్రవాదానికి సంబంధించి మేము ప్రధానంగా టార్గెట్గా మేము స్థావరాలపై దాడి చేసినాం తప్ప ఎటువంటి ఉద్దేశం మాకు లేదనేది ఇప్పటికే చెప్పింది మరోవైపు ఇప్పుడు సమావేశంలో కూడా ఇటు పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్తో కూడా ఇప్పుడు ఈ సమావేశంలో భారత ఆర్మీకి సంబంధించిన సైనిక అధికారి కూడా చెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది దానితో పాటు ఫర్దర్గా ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడకూడదు ఒకవేళ పాల్పడితే మాత్రం దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము దాని తీవ్రత దాడి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది దానికి నష్టం అనేది కూడా తీవ్రత అనేది కూడా ఊహకు అందని విధంగా కూడా మా దాడి ఉండబోతుంది అనేది కూడా భారత్ ఇప్పటికే చెప్పింది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఈ అధికారికంగా మళ్ళొకసారి ఈ హాట్ లైన్లో జరిగే చర్చల్లో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది కానీ
పూర్తి స్థాయిలో అధికారికంగా లోపల చర్చలు ఏం జరుగుతాయి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:30 నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ చర్చల యొక్క సమావేశం యొక్క సారాంశం ఏంటి అనేది కూడా వివరించబోతుంది. మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దానికన్నా ముందు ఇప్పుడు అన్నీ కూడా ఊహాగానాలే. ఏం జరుగుతుంది లోపల, ఇద్దరు అటు పాకిస్తాన్ ఏం చర్చించబోతుంది, భారత్ ఏం చర్చించబోతుంది, ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ అందరూ కూడా పలు ఊహాగానాలు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే అక్కడ చర్చ జరుగుతుంది అనేది కూడా ఒక ప్రస్తావన వస్తుంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించుకోవడం మళ్ళీ ఒకసారి కాల్పులు జరిపింది కాబట్టి దాని ప్రస్తావన కూడా అక్కడ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు రెండు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో కూడా ఇప్పటికే శాంతి ఒప్పందాలకైతే కుదుర్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టేలా కూడా ఇప్పటికే డిజిఎంఓ అయితే సమావేశం జరుపుతుంది. అయితే దీనికి ముందు కూడా అటు ప్రధాని మోడీ అయితే కొన్ని కీలక సమావేశాలు నిర్వహించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో అనుసరించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలను కూడా ఈ సమావేశం పైనే దృష్టి సారిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే అందరిలో కూడా నెలకొంది. సో ఇప్పుడు ఈ సమావేశం అనంతరం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పీఓకే దగ్గర ప్రధానంగా ఎవరి నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు పెద్ద సందిగ్ధత అయితే నెలకొంది. మరి దీనిలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? రెండు దేశాల డీజీఎంఓల మధ్య జరుగుతున్న ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు ఏవి కూడా తీసుకోరు. ఎందుకంటే నిర్ణయం తీసుకునే అధికారం రెండు డీజీఎంఓలకి ఉండే అవకాశం లేదు. ఇది కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే ఈ డిస్కషన్ నడుస్తుంది. పీఓకే గురించో ఉగ్రవాదుల అప్పగింత గురించో అది రెండు దేశాల మధ్య ఒక న్యూట్రల్ ప్లేస్లో ఆ డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అది ట్రంప్ లాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తే దానికి భారత్ ఒప్పుకుంటే అప్పుడు వేరే దేశంలో అంటే అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ కాకుండా వేరే చోట ప్రధానుల మధ్య జరుగుతున్న ఒప్పందాలు. సో అందువల్ల ఇక్కడ నిర్ణయాలు అనేది ఏది ఉండదు రెండు డీజీఎంల మధ్య. అంటే డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, భారత్కి సంబంధించి రాజీవ్ గాయ్, అట్లాగే పాకిస్తాన్కి సంబంధించి జనరల్ కాసిఫ్ అబ్దుల్లా చౌదరి, వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ డిస్కషన్ అనేది జరగబోతోంది. అది కూడా ప్రత్యేకమైన హాట్ లైన్లో రెండు మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి రెండు మిలిటరీ వ్యవస్థలకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే హాట్ లైన్లో ఈ చర్చ అనేది సాగబోతోంది. ఇది ఆల్రెడీ మొన్న డెసిషన్ తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ రెండు దేశాలు అంగీకరించినట్టే అన్నట్టుగానే దాని గురించి ఆ రోజు ఏదైతే ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం అప్పటికి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుంది. అలాగే ఇవాళ మరోసారి చర్చలు కూడా సాగుతాయని ఆ రోజు ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. సో అదే క్రమంలో ఇప్పుడు రెండు డీజీఎంఓలు మాట్లాడుకోబోతున్నారు. మాట్లాడిన తర్వాత ఏమి ప్రకటిస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణకి భారతదేశం అంగీకరించింది. ఇమ్మీడియట్గా పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఫోన్ కాల్ రాగానే ఆ రోజే యాక్సెప్ట్ చేసింది. కానీ ఎప్పుడైతే సాయంత్రం 5 గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పిన వెంటనే పాకిస్తాన్ మళ్ళీ తిరిగి దాడులు భారత్ మీద మొదలుపెట్టింది. సాయంత్రం 7 గంటల తర్వాత అటు జమ్మూలో కావచ్చు, ఇటు కాశ్మీర్లో కావచ్చు, చాలా చోట్ల రాజస్థాన్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, చాలా చోట్ల డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇది ఖచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. సో ఎందుకు ప్రపోజల్ పెట్టారు, ఎందుకు దాన్ని ఉల్లంఘించారు? యుద్ధానికి సిద్ధమైతే సిద్ధమయ్యామని చెప్పొచ్చు. దానికి మేము కూడా రెడీగానే ఉన్నాం, దాడికి ప్రతి దాడి చేస్తాం. నిన్న కూడా మోడీ క్లియర్గా చెప్పారు. జేడీ వాన్స్తో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్ కాల్లో కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాల్పుల విరమణ మీరు మధ్యవర్తిత్వం వహిస్తానంటే మీరు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉన్నాం, కానీ పాకిస్తాన్ ఉల్లంఘించింది. వహాసే గోలీ చలేగా యహాసే గోలా చలేగా అంటూ మోడీ కూడా జేడీ వాన్స్తో అన్నట్టుగా కొంత సమాచారం బయటకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హాట్ లైన్లో జరుగుతున్న ఈ చర్చల్లో ఇదే అంశం, ఉల్లంఘనకు సంబంధించిన అంశం భారత్ డీజీఎంఓ నుంచి పాకిస్తాన్ డీజీఎంఓకి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా పాకిస్తాన్ గవర్నమెంట్ షహబాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ఆర్మీ చీఫ్ అయిన మునీర్ ఎందుకు ఉల్లంఘించారు, ఎందుకు పాటించలేదు, ఎందుకు కావాలని భారత్పై మరోసారి దాడి చేసే ప్రయత్నం చేశారు, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్న ఈ డీజీఎంఓల సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశంలో తీసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే దేశాల మధ్య ప్రధానుల స్థాయిలో తీసుకునే డెసిషన్స్ అవి డీజీఎంఓల స్థాయిలో అవో. కేవలం కాల్పుల విరమణకు సంబంధించి ఏం చేయాలి,
ఉల్లంఘనకు సంబంధించి ఏమని పాకిస్తాన్ సమాధానం చెప్తుంది, ఇవన్నీ కూడా డిస్కషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ డీజీఎంఓల సమావేశం ఎంతసేపు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. ఈ సమావేశం ముగిసిన తర్వాత 2:30 గంటలకి త్రివిధ దళాల అధిపతులు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ సమావేశంలో ఏ అంశాలు డిస్కస్ చేశారు, పాకిస్తాన్ వేటికి ఒప్పుకుంది, ఏం జరగబోతోంది అనేది, సీజ్ ఫైర్ యథావిధిగా కొనసాగుతుందా, ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ, ఇది కీలకమైన అంశం. రెండోది పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుకి దూసుకొస్తున్న డ్రోన్ల దాడి కావచ్చు, మిసైల్స్ దాడి కావచ్చు, ఇవి పూర్తిగా ఆగిపోయినట్టేనా ఏంటనేది ఈ సమావేశం అనంతరం 2:30 గంటలకి ప్రెస్ మీట్లో పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. అఖిల.